వినబడినని వాళ్ళు తలంచుతున్నారు. ఈ వాక్య భాగంలో మనం చూసుకున్నప్పుడు ప్రార్థన అంటే దేవుడితో మనం మనకు తెలిసిందంటే కొత్తలేదు. అయితే దేవుడితో మనం మాట్లాడేటప్పుడు ఒక మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటాం చాలా మంది. ఎందుకు ఒక మనిషితో మాట్లాడుతాం అంటే, ఇప్పుడు సపోజ్ నాకు ఒక మంచి జాబ్ ఉంది అంటే నేను మంచి పొజిషన్లో ఉన్నా. దేవుడు నాకు అవసరమైతే, నా కుటుంబానికి అవసరమైతే ఏం చేస్తాడు? ఆ జాబ్ వల్ల వచ్చే మనీ నాకు సాగకపోతే ఏం చేస్తాడు? ఇంకా రెట్టింపు చేస్తాడు. అయితే నేనేం చేస్తున్నానంటే, దేవుడితో నేను మాట్లాడేటప్పుడు, ప్రార్థించేటప్పుడు నేను ఉన్నతమైన స్థితిలో నేను ఉన్నప్పటికీ ఏం చేస్తున్నానంటే, దేవుడితో మాట్లాడేటప్పుడు నాకు ఇంకా కావాలి ప్రభువా, నాకు ఇంకా కావాలి ప్రభు అని అడుగుతున్నాను. ఎందుకు అడుగుతున్నావు ఇంకా కావాలి ప్రభు అంటే, ఉన్న దాంట్లోనే నాకు సంతోషం ఉండలేదు. నేటి దినాల్లో సంఘాల్లో విశ్వాస జీవితంలో జరుగుతుంది ఇది. ఏం జరుగుతుందని మనం చూసుకున్నప్పుడు, ఇప్పుడు ఒక మనిషితో మాట్లాడినట్లయితే వేరే వ్యక్తితో మాట్లాడుతున్నాం. ఈయన ఎవరంటే జీవం గల యేసుప్రభు వారు, ఈయన సజీవుడైన యేసుప్రభు వారు, ఈయన మరణాన్ని జయించిన వాడు, ఈయన సాతాన్ని తలను సిద్ధదొక్కిన వాడు, ఈయన ఏమైనా చేయగల దేవుడు, సామర్థ్యం గల దేవుడు. మనకి ఎప్పుడు ఏది కావాలో, మనకి ఎప్పుడు ఏది అవసరమో, ఎంత కావాలో, ఎంత అవసరమో, ఎందుకు కావాలో, ఎందుకు అవసరమో సమస్తమును ఎరిగిన వాడు ఆయన. ఆయనకి మరుగై ఉన్నది ఏమీ లేదు. అయితే ఇక్కడ ఏమంటుందంటే, అన్య జనుల వాళ్ళే అడుగుతున్నారు. ఇప్పుడు సపోజ్ మనం ఈ లోక సంబంధంగా ఆలోచించినప్పుడు, ఒక టెంపుల్ పోయినప్పుడు ఏమడుగుతారండి వాళ్ళు? ఈ లోక సంబంధమైన అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు దాని మీదే ఆధారపడతారు కాబట్టి, ఈ లోకంలో నాకు నేను చూపించుకోవాలా, అయితే నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలా, నేను బలంగా ఉండాలా, నేను మంచి ఐశ్వర్యం కలిగి ఉండాలా, మంచి ధనం కలిగి ఉండాలా అన్న ఆలోచన కలిగి ఉంటారు. నేటి దినాల్లో విశ్వాసులైన వారు కూడా, సంఘంలో కూడా, కుటుంబాలు కూడా ఇదే ఉంటుంది అన్నమాట. ఏముంటుంది అని చూసుకున్నప్పుడు, వ్యర్థమైన వాటిల్ని అన్ని జనులు ఏ విధంగా అడుగుతున్నారు, మన ప్రభువుతో మనం మాట్లాడేటప్పుడు, మన ప్రభువుతో మనం ముచ్చటించేటప్పుడు ఆయనతో ఏ విధంగా అడగాలో, ఏమి అడగాలో, ఎందుకు అడగాలో అనే అవగాహన మన జీవితంలో ఉండలేదు. ఇక్కడ అదే అంటుండే యేసుప్రభు. ఏమంటున్నాడు ఇక్కడ? అన్య జనుల వల్లే మీరు అంటే, మనం ఏదో అడుగుతున్నాం, యేసుప్రభు వారు నాకు ఇస్తాడా అనుకుంటాం, కానీ అది జరగదు. ఎందుకు? మనం మనిషి కాడ ఎన్నైనా చెప్పుకోవచ్చు అండి, ఎన్ని మాటలని చెప్పుకోవచ్చు. ఎందుకు? నేనేం చదువుతున్నా మనిషికి అర్థం కాదు, మంచి చదువుతున్నా అర్థం కాదు, కీడు చెప్పేది అర్థం కాదు, దాంట్లో నిజం ఉన్నది అర్థం కాదు, దాంట్లో నష్టం ఉన్నది అర్థం కాదు. ఆ మనిషి ఏం చేస్తాడంటే, నా మాటల బట్టి, లేదా నాకు మధురమైన మాటలు బట్టి ఆ వ్యక్తిని నేను ఏం చేస్తానంటే నా వైపు ఆకర్షించేవాడుగా నేను ఉంటాను. ఆ వ్యక్తి కూడా ఏం చేస్తాడంటే లొంగిపోతాడు. నిజమే కదా, ఈ వ్యక్తికి అవసరం ఉంది, నిజమే కదా ఈ మనిషికి అవసరం ఉంది, అందుకని అడుగుతుండు, అందుకని పదే నా కాడికి వస్తుండు అనుకుంటాం. కానీ యేసుప్రభు కాడికి మనం మాట్లాడేటప్పుడు, ఆయనతో ప్రార్థించేటప్పుడు, ఆయన సమస్తం ఎరిగిన వాడు కాబట్టి నాకు ఎంత అవసరం, నా కుటుంబానికి ఎంత అవసరం, అది ఎంతవరకు కావాలా అన్నది ఆయన తెలుసు. నేనేం చేస్తున్నానంటే, నాకు వ్యక్తిగతంగా నాకు ఇంకా కావాలి ప్రభా, ఇది కాదు, ఈ జాబ్ కాదు, లేకపోతే ఇంకా రెట్టింపు కావాలని ముందుగా నేను చేస్తున్నా అంటే వ్యర్థంగా అడుగుతా ఉన్నా, అన్ని జనుల వల్లే నేను అడుగుతా ఉన్నాను అని వాక్యం సెలవిస్తుంది. అయితే మనం యేసుప్రభు కాడికి వచ్చినప్పుడు ఏ విధంగా అడగాలా అని మరి కొద్ది కింద చదవమ్మా, అదే మాట కొద్ది చదువు. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియను. అది సంగతి. ఏముందండి ఇక్కడ?
మీ తండ్రికి మీరు అడక మునిపే మీ అక్కరేదానికి తెలుసు. మనం ఏం చేస్తామండి? ఆయన తెలియదు అనుకుంటాం. ఎవరికి? యేసు ప్రభు తెలియదు అనుకుంటాం. తెలియదు యేసు ప్రభుకి? ఆయనకి అన్ని తెలుసు అండి. ఇందాక ఆరాధనలో కూడా చెప్పాగా, ఏమని ఆరాధనలో మనం చూస్తూ వచ్చాం, మనం తల్లి గర్భంలో రూపించి మునిపే ఆయన అన్నీ మనకు తెలుసు. మనం ఆయన చెప్పాల్సిన పని లేదు. అందుకని యేసు ప్రభుతో మనం మాట్లాడేటప్పుడు ఆయనతో ఏ విధంగా మాట్లాడుతున్నాం, మన హృదయంలోంచి ఏ విధమైన ఆలోచనలు వస్తున్నాయి, మన తలంపులు ఏ విధంగా ఉంటుంది, అది ఆయనకి మహిమకరంగా ఉంటనే లేవా, లేదా ఆయన వినేవాడుగా ఉంటుందా లేదా, ఆయన ఆలకించేవాడుగా ఉంటుందా లేదా, నా అక్కర తీర్చబడుతుందా లేదా, నా అవసరం తీర్చబడుతుందా లేదా, మేలు జరుగుతుందా లేదా అనేది మనం పరీక్షించుకోకపోతే అన్ని జనుల వల్ల అడుగుతూ ఉంటాం. అండ్ సపోజ్ నాకు ఒక మంచి కారు ఉంది, ఇంకేం చేస్తున్నా, ఆ కారు నాకు నచ్చదు, ఇంకేంది ఇంకా మంచి కారు. ఇప్పుడు నా కాడ ఏముందంటే సామర్థ్యం ఉంది. ఏముంది సామర్థ్యం? నా కాడ మనీ ఉంది, నా కాడ అంతా ఉంది, నేను అది కాటిని కూడా మారుస్తాను. మళ్ళీ నేనేం చేస్తున్నాను, యేసు ప్రభు కాడికి వచ్చి, ప్రభు నాకు ఇంకో కారు అయ్యా అంట. నాకు మంచి ఇల్లు ఉంది, నేను ఆ ఇంట్లో నేను మంచిగా ఉండొచ్చు, అయితే ఇంకేం చేస్తున్నాను, నాకు ఇంకా మంచి బంగ్లా కావాలా, నేనేం చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడికి వచ్చి అన్ని జనుల వల్ల నేను వ్యర్థంగా అడుగుతాను. అయితే యేసుప్రభు వారి యొక్క ఆలోచనలు వేరు, యేసుప్రభు వారి యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు వేరు, యేసుప్రభు వారి యొక్క ప్రేమ వేరు. ఆయన ఎన్ని నిమిత్తం ఈ లోకానికి వచ్చిండు, ఎందుకు వచ్చిండు ఆయన అంటే, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చిండు. మనల్ని ఉన్నతమైన ఉద్దేశాలు లేకపోతే ఈ లోకపరంగా మనం విస్తరించాలని రాలేదు. అయితే ఆయన ఆలోచనలు చాలా వేరుగా ఉంటాయి. అదే ఇదే పత్రికలో చూడండి, ఇదే అధ్యాయంలో ఎక్కడ చూస్తామంటే 31 కూడా చదవండి దయచేసి. 31 చాలు కదండి. కాబట్టి మీరు ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందామో అని చింతపడకుడి. అన్ని జనులు వేట్ల గురించి ఆలోచిస్తున్నారంట, వీటి గురించి. ఇప్పుడు అన్ని జనులైన వారికి, రక్షణ లేని వారికి, యేసు ప్రభుని ఎరగని వారికి, మనోనేత్రాలు వెలిగించబడిన వారికి, చీకట్లోంచి వెలుగులోకి రాబడిన అన్ని జనులకి, ఆయన రక్తంలో కడగబడ్డ నీకు నాకు ఏంది పొందిక కదండి. ఇప్పుడు అన్ని జనులు వీటి విషయమే ఈసారి చింతపడతా ఉంటారు, వాటిని అడుగుతూ ఉంటారు, వాటి కోసం కాసుకొని ఉంటారు. నువ్వు నేనైతే యేసుప్రభు వారికి శ్రేష్టమైన వారము, చాలా విలువైన వారము, చాలా గొప్పవారము. అంత గొప్ప స్థాయిలో నన్ను యేసుప్రభు వారు ఉంచాలని చూస్తే ఏం చేస్తున్నామండి, మన ప్రార్థనల జీవితాలన్నీ ఈ అడగడమే సరిపోతుంది. ఏం అడుగుతున్నాం అంటే, నాకు అది ప్రభా, నాకు ఇది ప్రభా, నా జీవితం ఇట్టుంది ప్రభా, ఇట్టుంది ప్రభా అని అడుగుతున్నాం. అని మన అక్కర ఆయన పెరిగినవాడు కాబట్టి, మన హృదయాన్ని పెరిగినవాడు కాబట్టి, మన ఆలోచనలు పెరిగినవాడు కాబట్టి, మన తలంపులు పెరిగినవాడు కాబట్టి కదా. ఆయన ఆలోచనల ప్రకారం మనం ప్రార్థన చేసినప్పుడు, ఆయనతో మనం మీటింగ్ పెట్టినప్పుడు, లేకపోతే ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన సమస్తమును పెరిగినవాడు కాబట్టి ఏం చేస్తాడండి, ఆయన మన అక్కర తీర్చేవాడుగా ఉంటాడు. మన అడక్క మునిపే మన అక్కర్లన్నీ ఆయనకు తెలుసు, మన అవసరాలన్నీ తెలుసు. నాకు సామర్థ్యం ఉంది, నాకు బలం ఉంది, నేను ఏదైనా చేయగలుగుతాను, నేను ఏదైనా కొనగలుగుతాను, నేను ఏదైనా నా ఇష్టం అని నేనేం చేస్తున్నా అంటే, మళ్ళా ప్రభువా నాకు అది కావాలయ్యా, నాకు ఈ విధంగా ఉందాయా, నాకు ఆ విధంగా ఉందాయా అని ఏం చేస్తామంటే, యేసు ప్రభు వారి ముందు అన్నిలో అడిగినట్టు లేకపోతే వ్యర్థంగానే అడుగుతాం అండి. అన్ని నిమిత్తం కాదు కదా యేసు ప్రభు వారు వచ్చింది. ఆయన ఆలోచనలు వేరు కదా, ఆయన సంకల్పం వేరు కదా, ఆయనకు ఉద్దేశం వేరు కదా. ఆ ఉద్దేశాల మీద నేను ఉండాలని ఏం చేసిండండి, ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా బానిస యొక్క బతుకులోంచి విడిపిస్తా వచ్చిండు, విమోచిస్తా వచ్చిండో నిన్ను నన్ను కూడా విడిపిస్తా వచ్చిండు. చూడండి, ఇదే మత్తయి సువార్తలో చెబుతాడు, 4వ అధ్యాయం 19వ వచనం దయచేసి చదవండి. 4:19 ఆయన
మనుషులను కొట్టు జాలాలుగా చేతునని వారితో చెప్పెను. అది సంగతి. ఏమంటానండి, వీళ్ళు ఏం చేస్తున్నారు? శిష్యులైన వారు ఈ లోక సంబంధంగా ఈ లోకంలో ఏం చేస్తున్నారు? తన జీవనాన్ని సాగించుకుంటున్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళు దర్శిస్తూ వచ్చిండో, నా వెంబడి రాండి, నేనేం చేస్తాను మిమ్మల్ని, రోజు మేము ఏం చేస్తున్నాం? చేపలు పడుతున్నాం. ఈరోజు ఏమైనా వచ్చింది? మనుషులు పట్టే పని వచ్చింది. ఏందా పని? ఈయన ఎవరో, ఈ విధంగా ఈరోజు నేను ఎట్ట మనుషులు పట్టాలో అనేసి తనకున్న జీవనోపాధి, తనకున్న ఆ సమస్తాన్ని విడిచిపెట్టేసి ఏం చేశారండి? వెంబడించారు. ఈ ఒక్కరోజన్నా పోయి ఈ పని ఏదో చేద్దాం అని వచ్చారా మళ్ళా తిరిగి? దేవుడి యొక్క ఉన్నతమైన ఆలోచనట్టుంటే అన్నమాట. మన హృదయాలు పెరిగిన వాడు, మనకి ఎప్పుడు ఏం ఇవ్వాలో, ఏం కావాలో, ఏ అవసరమో ఆయనకు సమస్తం తెలుసు అండి. ఇప్పుడు మనం అడక్క ముందే మన అక్కర్లన్నీ పెరిగిన వాడు అన్న మాట ఎప్పుడో నాకు నేను రక్షణ పొందిన కొత్తలోనే ఈ మాట నేను చదివినప్పుడు నాకు అప్పటి నుంచి మాట వెంబడేస్తూ ఉంది. మేము ప్రార్థన చేసినప్పటికి అది ఏమి లేనప్పటికి ఏం అడగనండి, ఏం అడగను. మీరు నమ్ముతానమ్మో లేకపోతే. ఎందుకు అడగను అంటే నా అక్కర తీర్చబడుతుంది, నా అవసరం తీర్చబడుతుంది. నా పిల్లలకి ఏ అవసరమో, నా కుటుంబాలు ఏ అవసరమో ఆ సమయానికి ఏం చేస్తాడు? ఆయన ఇస్తాడు. ఇస్తున్నప్పుడు నాకెందుకు ఇప్పుడు ఇంకేం చేసుకుంటాను కదండి. నేను బలవంతానంగా లాక్కుంటే ఏమైంది? బలవంతాలు లాక్కుంటున్నాం మనం. ఏంది? ప్రభా నాకు అది, ప్రభా నాకు ఇది, ప్రభా నాకు అది, నేను ఇట్టుంది, నా కుటుంబ పరిస్థితి ఇట్టుంది, నా విధానం ఇట్టుంది అని ఏం చేస్తున్నా అంటే నేను బలవంతాన్ని యేసు ప్రభు కాడించి ఏం చేస్తున్నా? లాక్కు. అంటే యేసు ప్రభుతో నేను ఏ విధంగా మాట్లాడుతున్నానో, ఆయనకు ఏ విధంగా నాకు మాటలు ఆయనకి అర్థమయ్యేలా చెబుతున్నాను చెప్పట్లేదు నేను. ఆయన యొక్క మనసును నేను వెరగని వాడిగా ఉంటున్నాను, ఆయన ఆలోచనలు నేను వెరగని వాడిగా ఉంటున్నాను, ఆయన ఇష్టాలను నేను వెరగని వాడిగా ఉంటున్నాను. ఒక అలవాటు ప్రకారం లేకపోతే ఒక ఆచార ప్రకారం నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ ఆ ప్రార్థన ఆయనకి మహిమకరంగా లేకపోతే నేను మాట్లాడే మాటలు ఆయన హృదయాన్ని కరిగించేలాగా, లేకపోతే ఆయనకి నేను మేలు చేయాలి ఈ బిడ్డకి, లేకపోతే ఈ బిడ్డగా అక్కర నేను తీర్చాలా, అవసరత నేను తీర్చాలా అన్న ఆలోచన యేసు ప్రభు వారికి వస్తుందా? కదండి. అంత మహిమ గల దేవుడు మన దేవుడు. అందుకని ఏం చేస్తాడు ఇక్కడ అంటే మీరు అన్ని జనుల వాళ్ళే వాటిని అడుగుతున్నారు ఉచ్చరించారు. అందుకని కింద చూడము కొద్దిగా. ఇదే మత్తయి సువార్త ఇందాక 6 32 6:32. మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. అది ఎవరు తెలుసు అండి? ఎవరు తెలుసు అంట? ఆయన తెలుసు. ఇవన్నీ ఏ కావాలో కదండి. నాకు మంచి బట్టలు కావాలా, మంచి కారు కావాలా, ఎవరు తెలుసు? ఆయన తెలుసు కదండి. ఆయన తెలుసు. నేను కూలి పని చేస్తాను అండి, ఏమనుకోండి, నేను పెయింటర్ని. నేను అంతకుముందు ఎన్నోసార్లు ప్రార్థన చేసి ఏమని అంటే నా అనుభవం చెబుతున్నా అండి, దేవుడు నాకు నేర్పించిన అనుభవాలు చెబుతున్నా. అయితే ప్రభా నేను ఇంతమందిని మెయింటైన్ చేయాలా, నేను విస్తారంగా సంపాదాలా అని ఎన్నోసార్లు ప్రార్థన చేశాను. కానీ ఏం చేసిండు? చివరికి ఒక్కడిని చేసిండు. ఏం చేసిండు? ఒక్కడిని. నాతోటి ఇంకొకరిని పెట్టుకొని పని చేస్తుంది. నేను కూడా కదా ఇక్కడ మంచి ఏసీ ఉంది, బయట ఎంతకన్నా మంచి ఏసీ ఉంటుంది ఇప్పుడు ఎండాకాలం కదా. బయట ఏముందండి? ఇక్కడ మంచి ఏసీ ఉంది మనకి, బయట ఇంతకన్నా మంచి ఏసీ ఉంది బయటకు పోతే కదా. అంత ఏసీలో ఏం చేస్తుండు కదా, రేయింబు పని చేస్తాం. ఎందుకు అంటే ఆయన ఉద్దేశాలు అయ్యాయి. నీకు వద్దురా బాబు, ఇది చాలు, నీకేం కావాలా టైంకి ముద్ద అన్నం చాలు, తర్వాత నీ పిల్లల ఫీజా నేను తీరుస్తాను కదా, నీకు ఇంటికి రాయా నేను ఇస్తాను, నీకేం కావాలా నేను ఇస్తాను, నువ్వు ఎంత తొందరపడుతున్నావు. ఏం చేసిండండి? అందరిని ఎటువంటి అటు అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడేమో ఒక్కడిని అయిపోయారు. నా తోటి ఒకరు ఇద్దరిని తీసుకొని ఏం చేస్తున్నా అండి ఇప్పుడు
ఇప్పుడు నేనేమని చేశా? ప్రభుత్వం ఏమని మాట్లాడా? నన్ను పోషిస్తుండే ఆల్రెడీ కదండి. నన్ను తక్కువేం చేసిండా? ఇంకా నాకేం కావాలా? విస్తారంగా కావాలయ్యా. ఎంత కావాలా? విస్తారంగా కావాలి, చాలా కావాలి నాకు అని చేశాను. ఏం చేసేసే వరకు ఒంటరిగా చేసి. దేవుడి యొక్క ఉద్దేశాలు అట్లా ఉంటాయండి మన జీవితంలో. దేవుడి కార్యాలు అట్లా ఉంటాయి. మనం ఆలోచించము, మనం అర్థం చేసుకోము. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఒకే విధంగా ఉంది. ఏముంటుంది? ఏముంటుందమ్మా? నాకు అది ప్రభా, నాకు ఇది ప్రభా, ఏమి ఇవ్వడు. ఎందుకు ఇస్తాడు? ఎందుకు ఇవ్వడు? మనం అడిగే దాంట్లో ఏముండాలండి? యథార్థత ఉండాలా, అది ఆయనకి మహిమకరంగా ఉండాలా, అది మన అవసరమై ఉండాలా, అది మన అక్కరై ఉండాలా, మనకు తీర్చబడేదిగా ఉండాలా, ఆయన ఆలకించేవాడిగా ఉండాలా, ఆయన మేలు చేసేవాడిగా ఉండాలా. ఆ విధంగా లేకుండా నాకు ఉన్నప్పటికి నాకు ఇంకా కొద్దిగా ఈ ప్రభా, నాకు ఇంకా కొద్దిగా ఈ ప్రభా అని నేను అడుగుతుంటే ఏమవుతుందండి? అది కూడా ఇవ్వదు. పో, నువ్వు ఒక్కడే పో, ప్రయాణం చేయిపో అంటాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలండి? చల్లని ఏసీలో ప్రయాణం చేస్తాను. దేవుడి యొక్క ఉద్దేశాలు ఆ విధంగా ఉంటాయి. మనం అడక్క ముందు ఏం చేస్తుందంటే ఆయనకి సమస్తం తెలుసు. అందుకని ఏం చేయాలి? మనం ప్రభువుతో మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలా? మన ఆలోచనలు తెలుసండి ఆయనకి, మన ఉద్దేశాలు తెలుసు. నీకు ఏది కావాలో, ఎంతవరకు కావాలో, ఎందుకు కావాలో అన్నీ తెలుసు. మనం ఎన్ని చెప్పినా కానీ విస్తరించి మాట్లాడినప్పటికీ ఆయన మనం ఆలకిస్తాడు, నాకు జవాబిస్తాడు, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని ఎన్ని అనుకున్నప్పటికీ ఏం చేస్తాడు? మన ప్రార్థనకి జవాబు రాదు. అందుకే చూడండి, లోకాసు వార్తలో మనం చూసుకోవచ్చు. ఒకరిని లోకాసు వార్త 11వ అధ్యాయం 5వ వచనం దయచేసి చదవండి. మరియు వారితో ఇట్లా నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దడికి వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులు ఇమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతను లోపలే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పనుకొని ఉన్నారు, నేను లేచి ఇవ్వలేదని చెప్పినా అతడు తన స్నేహితుడైనందున లేచి ఇవ్వపోయినాను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వల్లనైనాను లేచి అతనికి కావాల్సింది ఇచ్చిను అని నీతో చెప్తున్నాను. ఇక్కడ ఎన్ని రొట్టెలు కావాలండి? ఇక్కడ 3 రొట్టెలు. తనకి అవసరం అది. ఏమనండి? తన స్నేహితుడు మార్గంలో ఎప్పుడు మిడ్ నైట్ వచ్చిండండి. ఏం పెడతాం? మనకి ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ఏం చేస్తాం? నైటే కొద్దిగా ఏం చేస్తాం? కొద్దిగా ఎక్కువ వండుకుంటాం. ఎందుకు? ఎవరన్నా వస్తారో ఈయనకాడ ఏం చేస్తాడు? తన స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు ఏం చేసిండు? అర్ధరాత్రి వెళ్ళిపోయాడు. నా స్నేహితుడు మార్గంలో నా ఇంటికి వచ్చిండు, బాబు నాకు 3 రొట్టెలు బదులు, 3 రొట్టెలు సరిపోతాయి. అయితే అతను ఏమంటాడు? నా వల్ల కాదయ్యా, నేను పొగులంతా అలసిపోయాను, నా పిల్లలతో నేను పొనుకున్నాను, నేను ఇవ్వలేను. అప్పుడు ఏం చేస్తాడు? మాటికి సిగ్గుమాలి అడుగుతుందండి. ఏంది అక్కడ? తన స్నేహితుడు ఏమన్నా సిగ్గు ఎగ్గు ఏమి చూసుకోలేదు, చూసుకుండా ఏమి చూసుకోవాలి. ఎందుకు? నాకు అవసరం, ఆ మనిషికి నేను ఇవ్వాలా, ఆ మనిషికి నేను ఆహారం పెట్టాలా, ఆ మనిషికి కడుపు నేను నింపాలా, నాకు కావాలా అనేది సిగ్గుమాలి మాటికి అడగడం వల్ల ఏం చేసిండు? ఇసిగిపోయి 3 రొట్టెలు ఎన్ని ఇచ్చిండమ్మా? తనకు కావాల్సిన అన్ని ఇచ్చిండట. ఎన్ని ఇచ్చిండో మనకైతే తెలియదు, అక్కడ రాయబడి ఉందా? తనకు కావాల్సిన అన్ని ఇచ్చిండు. దేవుడు మన హృదయాన్ని చూస్తాడండి, మన తలంపులు చూస్తాడు, మన ఆలోచన చూస్తాడు, మన అక్కర చూస్తాడు. ఇది తెలియక మనం ఏం చేస్తామంటే మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూనే ఉంటాం. ఇది ప్రభు. అది తర్వాత ఏంటి? అటువలే మీరు అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడికి ఇవ్వబడును.
అండి ఎటువాలే అంటే నా అక్క అక్కడ ఏముంది, నా అవసరత ఏముంది, నాకు ఎంత కావాలా అదే అడగ. నేను ఎక్కువ అడిగితే ఏమైందండి? ఎన్ని సంవత్సరాలు అడిగినా ఏమైంది? ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. అందుకని దేవుడు ఉన్నతమైన వాడండి. ఆయన ఆలోచనలు చాలా ఉన్నతమైనవి, ఆయన తలంపులు చాలా ఉన్నతమైనవి. అందుకని అబ్రహాం కూడా ప్రార్థన చేస్తాడు. ఎవరి కోసం అండి? లోతు కోసం చేస్తాడు. ఏం చేస్తాడు? 50 మంది కానీ ఎక్కడ చేసిండు? చివరికి 10 మందికి 5 మందికి వచ్చి ఏమైపోయారు? సొదొమ గుమ్మొర పట్టణంలో కనీసం 5 కూడా నీతిమంతులు లేరు. ఆ విధంగా చూసుకుంటే అబ్రహాము ప్రార్థన చేయకూడదు. ఎందుకు అంటే వాళ్ళిద్దరు గొర్రెల కాపర్లకు ఏమొచ్చింది? గొడవ వచ్చినప్పుడు ఈయన వెళ్ళిపోయి నాకు ఏం చేసేస్తా వచ్చిండంటే అవసరమైతే ఆయన ప్రార్థన చేయకూడదు. కానీ ఏం చేస్తాడు? కాదు, ప్రభు మనసుని పెరిగిన వాడు కాబట్టి ఏం చేస్తాడంటే అయ్యా లోతు కొరకు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తా ఉండు, యథార్థంగా చేస్తా ఉండు, ఉన్నది ఉన్నట్టు చేస్తా ఉండు, సమస్తం ఆయన ముందు పెట్టిండు. అదే పత్రికలో మనం చూసుకున్నప్పుడు కిందకు వచ్చి నాకు యెహోవా అతనితో మాట్లాడి వెళ్ళిపోయాను, సాధించి వెళ్ళిపోయాను. తర్వాత ఏం చేసినాము? అబ్రహాం కూడా ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను. అంటే ఏంటి దానికి అర్థం? అంటే వాళ్ళిద్దరి మధ్య, దేవుడి మధ్య లేకపోతే అబ్రహాం మధ్య ఎంత స్నేహం ఉందండి, ఏ విధమైన బంధం ఉంది, ఏ విధమైన ఆలోచనలు ఉన్నాయి. అందుకనే అపొస్తలుల కార్యాల్లో 13:22 కూడా అంటాడు. ఏమంటాడు? నేను యెషయా కుమారుడైన దావీదు కనుగొంటిని, నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశాలని వెరిగిన వాడు అంటాడు. ఏంది? యేసు ప్రభులో ఉన్న ఆలోచనలు ఏంది, యేసు ప్రభులో ఉన్న ఇష్టాలేంది, అభిరుచులు ఏముంది, ఆయన ఏం కోరుకుంటుండు, ఆయన ఏమి ఇష్టపడుతుండు, ఎందుకు ఇష్టపడుతుండు ఆయన అన్ని ఎవరు తెలుస్తున్నాయంట? దావీదుకి తెలుస్తున్నాయంట కదండి. అందుకే చూడండి అది ఒకసారి. దావీదుని వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. అది ఎవరి గురించి సాక్ష్యం ఇస్తాండి? దావీదు గురించి సాక్ష్యం ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? నా హృదయంలో ఏముందో, నా ఆలోచనలు ఏమున్నాయి ఆయనకి ఎవరు తెలుసు? నేను ఏం ఆలోచిస్తున్నాను మీకు తెలుసా? తెలియదు కదండి, మనకు తెలుసా? అందుకని బల్లకాడికి వచ్చినప్పుడు ఏం చేయాలా అంటే మన హృదయం ఎవరితో సమ్మతపరుచుకోవాలా? దేవుడితో పరుచుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభుతో మనం హృదయం సమ్మతపరుచుకుంటే ఆయన తెలుసు అన్నమాట సమస్తం. సమస్తం ఆయన చూసేవాడు కాబట్టి, ఆయన వినేవాడు కాబట్టి, ఆయన సమస్తం వెరిగినవాడు కాబట్టి ఆయనకు తెలుసు అన్నమాట. అందుకని ఏం చేయాలంటే ప్రభువు కాడికి వచ్చినప్పుడు ఏం చేయాలా? ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలా, నా లోపాలు చెప్పాలా, నా బలహీనతలు ఒప్పుకోవాలా, నా సమస్తం ఒప్పుకోవాలా. అది ఒప్పుకోకపోతే నా జీవితం ఎట్టుంటుంది అంటే వ్యర్థంగా అన్ని జనులు అడిగినట్టే నేను అడుగుతూ ఉంటాను. అందుకని నేను బల్లకాడికి వచ్చిన ఎప్పుడు ప్రభా నేను ఈ ఒక్క విషయంలో తప్పిపోయా నేను ఎప్పుడు అడగను. నేను ఈ విధంగా ఉన్నాను ప్రభా నేను అడగను. అన్ని విధాలుగా నేను తప్పిపోయిన వాడినే. మనం బాగున్నప్పటికి, మనం బలంగా ఉన్నప్పటికి, మన ప్రార్థన బలంగా ఉన్నప్పటికి, మన పరిచయం బలంగా ఉన్నప్పటికి, స్థిరంగా ఉన్నప్పటికి అన్ని విధాలుగా నేను బలహీనే. నా పరిచయ విషయంలోనే బలహీనే, నా ప్రార్థనా జీవితంలోనే బలహీనే, అన్ని విధాలుగా నేను తప్పిపోయే స్వభావం గలవాడినే ప్రభా. నువ్వు ఒక్కడే బలవంతుడివి, నువ్వు ఒక్కడే శక్తిమంతుడివి, నువ్వు ఒక్కడే న్యాయం తీర్చేవాడువు, నువ్వు ఒక్కడే నా అక్కర్లు తీర్చేవాడువు, నా హృదయ రహస్యాలు పెరిగిన వాడువు, నా సమస్తాన్ని నీకు తెలిసే ఉన్నదని నేను ప్రభు కాడ ఆయన సన్నిధిలో ఆ విధంగా నేను సమర్పించుకుంటా ఉంటా అండి. మనకి వ్యక్తిగత జీవితం ఆ విధంగా లేకపోతే నేను ఒప్పుకుంటున్నాను ప్రభు అని ఇక్కడ అంటాం, బయటకు పోయినాక ఏం చేస్తామండి? మళ్ళా కప్పుకోండి, ఒప్పుకుంటూ మళ్ళీ కప్పుకోండి, ఒప్పుకుంటూ మళ్ళీ కప్పుకోండి. ఇదే జీవితం అయిపోతుంది. అందుకని ప్రభుతో ఏం చేయాలంటే సరైన రీతిలో మనం సమర్పణ కలిగి ఉండాలి. ఆ విధమైన అనుభవం లేకపోతే ఏ విధంగా ఉంటా అంటే నీ జీవితంలో నా జీవితం ద్వారా యేసు ప్రభు వారు శాసనం చెప్పిన వాడిగా ఉంటాడు. దావీదు గురించి ఏమంటాడు? శాసనం చెబుతుంది అన్నమాట. ఏమని? నేను యెషయా కుమారుడైన దావీదుని కనుగొంటిని కదండి, నా ఇష్టానుసారుడైన మనుషుడని.
అందుకని ఎప్పుడైతే యేసుప్రభు వారు వాళ్ళు జాలర్లను పిలుస్తూ వచ్చిండు, వాళ్ళు ఏం చేశారండి? ఆ అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు ఏం చేశారు? పొగులు ఆ 3 గంటల సమయంలో ప్రార్థన సమయంలో వెళ్ళినప్పుడు ఏం చేస్తూ వచ్చారండి వాళ్ళు? చూడండి ఒకసారి అపొస్తలుల కార్యాలు 3 గంటలకు ఆ ప్రార్థనా కాలమున ఆ. పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. చాలమ్మ. ఇక్కడ చూసుకున్నప్పుడు యేసుప్రభు పిలిచిన విధానం ఏంది? మనం చూసుకుంటే మిమ్మల్ని ఏం చేస్తాను నేను, మనసులు బట్టి వాళ్ళుగా చేస్తానని చెప్పిండు. ఇక్కడ ఏం చేసిండా లేదా? ఏం చేసిండు? పుట్టుకుంటూ వాళ్ళని లేపగలిగారు. ఏ విధంగా చేయగలుగుతారు దాన్ని? దేవుడు నమ్మదగిన వాడు. ఇదే అధ్యాయంలో 4:13 కూడా మనం చూసుకుంటే 4:13 వేసి చూడండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అది సంగతి. ఏంటంటే వీళ్ళు ఎవరితో ఉన్నారంట? యేసుతో కూడా ఉన్నారు. మనం ఎవరితో ఉండాలండి? యేసుతో ఉండాలి. మన ఆలోచనలు వేస్తూ ఉండాలి, మన తలంపులు వేస్తూ ఉండాలి. లేకపోతే అద్భుతాలు జరుగుతాయండి కదా. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, పిలిచిన దేవుడు పరిశుద్ధుడు, పిలిచిన దేవుడు నీతిమంతువాడు, ఆయన పాపం లేనివాడు. నిన్ను నన్ను కూడా అదే స్థితిలోంచి పిలిచిండు అనమాట. అయితే పిలిచిన దేవుడు ఏం చేసిండండి? వాళ్ళు అక్కడ పుట్టుకుంటూ వాళ్ళు లేపగలిగారు, అనేక సాక్ష్యం పొందుతూ వచ్చారు కదా. వీళ్ళు వేస్తూ కూడా ఉన్నవారని గ్రహిస్తూ వచ్చారు. వీళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతూ వచ్చింది. ఎందుకు వచ్చిండు కదా, అప్పుడు గ్రహించుంటారు. మనసులు పట్టినట్టు ఇదేమోను. నిన్ను నన్ను కూడా అదే స్థితిలోంచి లోకం నుంచి విడిపించిండు, పాపం నుంచి విడిపిండు, పాప బంధకాల నుంచి విడిపించిండు, అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించిండు కదా. ఎందుకు విడిపించిండు అంటే నిన్ను నన్ను మనసులు పట్టేవారుగా చేయాలని. ఆయన ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయి, ఆయన ఉద్దేశాలు ఆ విధంగా ఉన్నాయి, ఆయన సంకల్పం ఆ విధంగా ఉందన్నమాట. అందుకని యెషయా 26లో అంటాడు, ఏమంటాడు? 26:3 ఎవరి మనసు నీ మీద ఆనుకును వాడిని పూర్ణ శాంతి గలవాడుగా కాపాడుదును అంటాడు. కానీ అయితే ఎప్పుడైతే మన మనసు ఆయన మీద ఆనుకున్నదో ఎన్ని పరిస్థితులు వచ్చినప్పుడు నేను నెమ్మదిగా ఉంటాం. అందుకని ఏపీ జీవితంలో అదే వచ్చింది కదండి. ఏమైపోయింది? ఆ పిల్లలు చనిపోతూ వచ్చారు, ఆస్తి పోయింది, అంతా పోయింది. ఏమంటావు? మొదటి అధ్యాయం 22లో ఏమంటుండ ఆయన? యెహోవా ఇచ్చాను. యెహోవా ఎంత సింపుల్గా చెబుతుండండి. మనం చెబుతాం వాళ్ళకి, మనం చెబుతాం ఎంత ఈజీగా చెబుతుండు. ఆ మాట చదివినప్పుడు నాకైతే గుండెలు పరిగెత్తుతాడు. నిజంగా ఆ స్థితిలో నేను ఏమంటే ఏం చేస్తానమ్మా? దెబ్బగా నాకు ఏమైంది? పిచ్చెక్కిపోయి రోడ్లు బట్టి వెళ్ళిపోతాం. చిన్న విషయం కాదు అది. ఎందుకంటే 10 మంది పిల్లలండి. ఎంతమంది? 10 మంది పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, భార్య పోయింది, తర్వాత స్నేహితులు పోయారు, ఎవ్వరు లేరు, ఒంటరివాడైపోయిండు కదండి. సమ్మర్ హాలిడేస్లో మనకి 2 పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు సడన్గా మన ఒక్కలే ఇంట్లో ఉన్నప్పుడు సిస్టర్ పిల్లలందరూ అమ్మగారు ఊరు పోయినప్పుడు ఎట్టుండిద్ది? ఇంట్లో ఉంటుందా? ఇల్లు వల్లకాడలాగా అయిపోయింది. ఎందుకు? రోజు వాళ్ళతో ఎట్టుంటాం? మనం పిల్లలతో కలిసి ఉంటాం, ఇంట్లో సిస్టర్తో కలిసి ఉంటాం. వాళ్ళు సడన్గా 10 రోజులు క్యాంపు చేశారు అనుకో, మనం ఏం చేస్తామండి? ఇల్లు అలా ఉండిద్దా? అసలు ఏమైందంటే బోసిపోయినట్టు ఉండిద్ది. ఈ చిన్నదానికే ఇంత కంగారు పడిపోదాం. మళ్ళీ ఏం చేస్తాం? మనం టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాం. ఎక్కడికి? నా వల్ల కాదు, ఇంట్లో ఈ సిమ్మలేను, ఇవన్నీ నేను బాగా చేయలేను, ఎక్కడ చెత్త ఎక్కడ ఉండేది, ఎక్కడ కొసవ ఆడే ఉండేది, ఏం చేయలేం. మళ్ళీ ఏం చేస్తాం? టికెట్ బుక్ చేసుకొని చిన్నగా దారి పడతాం, మనం కూడా వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ ఏమైంది? మళ్ళీ వస్తారా వాళ్ళు? ఎంతమంది అండి? 10 మంది. సమస్తం కోల్పు ఒంటరి వాడైపోయింది. ఎట్టండ మనసు ఎవరి మీద అనుకుంది? నిజమైన అసలుకి నాకు డౌట్ వేసింది, మీకు కాదండి. నాకేమేసింది? డౌట్ వేస్తాను. నిజమేనా ప్రభా ఇది? ఏ విధంగా అసలుకి ఆ స్థితి లేదా? నా పిల్లలు బాగలేకపోతే తలకిందులు అయిపోతామండి. ఏంది? పిల్లలు బాగలేకపోతే ఎట్ట అయిపోతాం? మనం గడగడ షేక్ అయిపోతాం. ఎక్కడ ఏ ఆసుపత్రి తీసుకోవాలో ప్రార్థన చేపిస్తాం. ప్రార్థనకి జవాబు రావద్దు, ఏం చేస్తామమ్మా? పరుగు ఎక్కడికి వెళ్ళిపోతాం? పోయి హాస్పిటల్ తీసి ఆ టెస్టులు చేయించి ఏ జ్వరం ఉందో ఏందో సమస్తం చూసినాక అప్పుడు నెమ్మది ఉంటుంది. లేకపోతే ఎట్టుండిద్ది?
అట్నే ఇంట్లో పెట్టుకుంటావా? ఎందుకు? బాగుంటేనే మంచిది కదండి. అయితే దేవుడు మన జీవితంలో అదే కోరుకుంటుండు. ఏం కోరుకుంటుండండి? ఆయన చాలా ఉన్నతమైన వాడు కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో అందుకు. అందుకని గల్తీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం కూడా అంటారు. చూడండి, గల్తీ 6:7 టైం అయిపోతుంది, నేను ముగిస్తాను. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడ్డు. అది ఏమిటండి? మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు కదండి. మనం ఏమి ఇస్తామో అదే పంటను దేవుడు నమ్మదగిన వాడండి. ఎందుకు కదా? యేసు ప్రభు కాడ మన ఆలోచనలు ఏసాడు, మన తలంపులు ఎవరించాలి. మన ఈ లోకంలో ఏమన్నా చెల్లుతాయేమో కానీ, ఈ లోకపరంగా ఏమన్నా చెల్లుబాటు అవుతాం కానీ యేసు ప్రభు కాడ ఏమీ పని చేయవు. అందుకని బొల్లకాడికి వచ్చినప్పుడు ఏం చేయాలా? ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా అండి మన ఆలోచనలు మార్చుకునే రీతిగా ఉండాలి, మన తలంపులు మార్చుకునే రీతిగా ఉండాలి అంటే మన తలంపులు మన ఆలోచనలు ఏవైనా అవి మార్చుకునేలా ఉండాలి. ఆ ఆలోచనలు మారిపోతే నేను ఒకే విధంగా ఉంటాను, నేను ఒకే విధంగా, నా ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి, నా తలంపులు ఒకే విధంగా ఉంటాయి, నా హృదయ ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి. అవి ఎన్నటికి మార్చాలి. అందుకని యేసు ప్రభుతో మాట్లాడి ఎట్లా మాట్లాడాలా? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి కదండి. నాకు ఏది అవసరమో అందుకే నేను దేనికోసం ప్రార్థన చేయను కదండి. దేనికోసం చేయను, ఎందుకు చేయను? ఆయన తెలుస్తాను. నా అక్కర తీర్చబడుతుంది, నాకు ఆరోగ్యం ఇస్తుండు, నాకు బలం ఇస్తుండు, నా కుటుంబాన్ని పూసుకునే సామర్థ్యం నాకు ఇస్తుంది. నేను దేనికోసం చేయాలా? నా సందేహం అది కదా. నేను వాక్యాన్ని స్టడీ చేస్తా అంటారు కదా, వాక్యాన్ని మనం స్టడీ చేయాలి. వాక్యమే నన్ను స్టడీ చేయాలి. ఏం చేయాలా? వాక్యమే నన్ను స్టడీ చేయాలా? వాక్యాన్ని నేనేం స్టడీ చేస్తానండి? చేస్తావా? చేయాలి. ఏం చేస్తాం? వాక్యమే నన్ను స్టడీ చేసినప్పుడు నా ఆలోచనలు మారిపోతాయి అన్నమాట, నా తలంపులు మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. అందుకని మనకి ఎంత అవసరం అంతే దేవుడు మనకి నీకు నాకు ఇచ్చేవాడుగా ఉంటూ మనం విస్తరించి మాట్లాడటం వల్ల, అన్ని జనుల వల్లే మనం అడగటం వల్ల, అన్నిల వల్ల అడగటం వల్ల ఉన్నదాంతో తృప్తి పడకపోతే ఏం చేస్తామండి? ఇంకెంత ఉన్నా తృప్తి ఉండదు. ఈరోజు నేను బిర్యానీ తిన్నా అండి, మళ్ళా ఆకలి కాదా? అయితే మళ్ళీ మధ్యాహ్నం తినాలి లేదా? మళ్ళీ నైట్ తినాలి లేదా? తినపోతే అయితే మన ఆశలకు మనకి ఏముంది? తృప్తి ఉండదు అన్నమాట. కానీ మనం మా పైకి ఎట్టుంటామండి? క్రైస్తవం, మన దేవుడి బిడ్డలుగా ఉంటాం. అందుకని అంతకుముందు వారికి కూడా అంటూ పాట పాడేసాడు, నా ప్రియాయసులో నా కోరికలు తీరిపోయాయి. ఎట తీరిపోతాయి? కోరికలు ఎట తీరిపోతాయి? ఎప్పుడైతే మన మనసు ఆయన మీద అనుకుంటుందో మన ఆశలు మన కోరికలను ఏం చేస్తాయి? తీరిపోతూ ఉంటాయి. ఆ అవసరానికి తీరిపోతాయి, అవసరానికి వస్తుంది. ఎన్ని చేసినా ఎన్నో ఉన్నప్పుడు నిజంగా మనకు లేదనుకో, జాబ్ లేదు, నిజంగా మనకి అవసరం ఉంది, మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడండి? చూస్తాడు ఆయన. నిజమే లేదు, అక్కర ఉంది, అవసరం ఉంది, ఏం చేస్తాడు? ఏదో ఒక విధంగా సమకూరుస్తాడు, ఏదో విధంగా ఇస్తాడు. సంఘం ద్వారా ఆదరిస్తాడు, సంఘం ద్వారా బలపరుస్తాడు, సీఎంలోంచి ఆశీర్వదిస్తాడు కదండి. నా జీవితం అంతా నేను రక్షణ పొంది కానీ సీఎం నుంచి నన్ను ఆశీర్వదించు, మీరు నమ్మండి నమ్మకం అనేకమైన అక్కర్లు నాకు దేవుడు మందిరం నుంచే తీసుకోవచ్చు. నేను గొప్పగా చెప్పుకోవట్లేదు, దేవుడు కార్యాలు అట్టుంటాయి. ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడతామో, మన అవసరాలను తెలుస్తాయి. ఏ అవసరం? ఈ లోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఒక్కరు కూడా మనకేమైపోద్దమ్మా? తీర్చబడిద్ది. ఎప్పుడైతే దేవుడు మన ఆశ కలిగి వస్తామో, ఎప్పుడైతే ఆలోచన కలిగి వస్తామో మన అక్కర తీర్చబడుతుంది, మనతో దేవుడు తేటగా మాట్లాడు ఉంటాడు. అందుకని ఏమంటాడు? మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనం ఏమిస్తాం అదే పంట ఖచ్చితంగా కోస్తాం. మనం ఏదో అనుకోవచ్చు, దేవుడు అట్టుండలే, యేసుప్రభు ఇట్టుండలే, యేసుప్రభు రాక సమీపంగా ఉంది, ఆయన ఇట్టుండలే, ఆయన ఇంటండా, ఆయన ఎక్కడో ఉండలే అనుకోవద్దు. ఏంది? ఎక్కడో ఉండలే, నేను ఏది చేసి నేను చెల్లుబాటు అవుతుంది అనుకోవద్దు. ఆయన ఖచ్చితంగా వస్తాడు, ఆయన ఖచ్చితంగా చూసేవాడు, ఆలకించేవాడు. అందుకని యెషయా గ్రంథం 59 ఏమంటాడు? మొదటి అధ్యాయంలో రక్షణ ఏరుకున్నట్టు కురస కాలేదు, నేను ఏరుకున్నట్టు ఆయన చెవులేం కాలేదమ్మా, మందం కాలేదు. ఆయన వినేవాడు, ఆయన ఆలకించేవాడు. అందుకని ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళ మూలుగులు వింటా వచ్చిండు,
పాపము నుంచి విడిపిస్తా వచ్చిండు, బంధకాల నుంచి విడిపిస్తా వచ్చిండు, సాధారణ అధికారం నుంచి విడిపిస్తా వచ్చిండు, ఆ లోకంలోకి తీసుకొచ్చిండు. ఇప్పుడు వాళ్ళు ప్రభువుని ఆరాధించాలా, నిన్న నన్ను కూడా బయటికి తీసుకొచ్చిండు. ఏం చేయాలా? మనుషులు బట్టేవాళ్ళుగా చేయాలని ఆయన ఉద్దేశం, ఆయనకి ఆలోచన, ఆయన ఉన్నతమైన సంకల్పం ఉన్నది. నేనైతే విస్తారంగా అడుగుతా ఉన్నాను, అన్ని జనులు అడిగినట్టే నేను అడుగుతా ఉన్నా కదా. ఆ విధంగా ఎట్టుండాలా? మన దేవుడు నమ్మదగిన వాడు కదండి, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు నీతిమంతుడు కదండి. మన సమస్తం ఆయన తెలిసే ఉన్నది. అందుకని మధ్యాహ్న కాల సమయంలో ప్రభువుని మనకు సమీపించినప్పుడు ఏం చేయాలండి? మనం ఇప్పుడు ప్రభు కాడికి వచ్చినప్పుడు ఏమని పరీక్షించుకోవాలా? ఎన్నెన్ని పరీక్షించుకోవాలా? ఒకటా రెండా? ఎన్నెన్ని పరీక్షించుకోవాలా కదండి. నేను ఉదయం లేచిన కాచి నైట్ పొందుకుందా అంతవరకు నా ఆలోచన కరెక్ట్గా ఉంటాయా? నా తలంపులు కరెక్ట్గా ఉంటాయా? ఒకేలాగా ఉంటానా? ఒకే విధంగా ఉంటానా? నా మాట ఒకేలాగా ఉండిద్దా? ఇప్పుడు నీకు ఒకటి చేత, వాళ్ళకి ఒకటి చేత కదండి, వాళ్ళకి ఒకటి చేత, మీకు ఒకటి చేత. అయితే దీంట్లోంచి విడిపించాలంటే ఎవరు? ఎస్, ఆయన ఎక్కడుండో మన మధ్య. ఇప్పుడు ఏం చేయాలి? ఆయనతో మనం సమ్మతం, ప్రభు నా సహాయం చేయి, నా లోపాలు ఉంది, నా బలహీనతలు ఉంది, నా సహాయం చేయని ప్రభుతో సమ్మతపడినప్పుడు అంటే ఆయనకు ఆలోచనలు లేకపోతే ఆయన ఇష్టాలు ఏందో, ఆయన మనసు ఏందో మనం గ్రహిస్తాం. అప్పుడు నీ గురించి నా గురించి ఆయన ఏం చేస్తాడు? సాక్షించోడుగా ఉంటాడు. పలానా సిస్టర్ ఎట్టుంది, నా బిడ్డ ఎట్టుంది, నా కుమారుడు ఈ విధంగా ఉంటుంది, నా మనసును మెరిగిన వాడు అని ఆలోచనిస్తాడు అన్నమాట. ఆ విధమైన అనుభవం కలిగి మన ప్రభువుల్లో పాల్గొంటాం. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించి ఆశీర్వదించింది.